నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఆర్ఏడీఆర్ గిరిజన కాలనీ నందు గిరిజన కుటుంబానికి చెందిన ఏకొల్లు జయమ్మకు చెందిన గృహం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన సందర్భంగా ఆ కుటుంబానికి నెల్లూరు జిల్లా జనసేన గిరిజన నాయకులు దాసరి పోలయ్య ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం జనసేన పార్టీ జిల్లా నాయకులకు తెలియజేయడమైనదని, ఐటీడీ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు స్పందించిన గిరిజన కుటుంబానికి సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరు మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు దాసరి పోలయ్య. నేను ఈ మధ్య జనసేనలో జిల్లా ఎస్టీ నాయకుడిగా చేరాను. దీన్ని ఏములపాటి అజయ్ బాబు సూచనల మేరకు మరియు నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెలలో జనసేన పార్టీలో జరగడమైనది. మరియు నేను ఇంతకుముందు కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. అప్పుడు కూడా ఇదే గ్రామాల్లో మా గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా ఇల్లు కాలిపోయినా సరే, ఏమైనా చచ్చిపోయినా సరే, ఎవరికైనా ఆపద వచ్చినా సరే నేను ఆదుకుంటూ పోయి వాళ్ళకి పరామర్శించి వాళ్ళ విషయాలు తెలుసుకొని నా వంతు ఎంతో డొనేషన్ చేస్తూ వాళ్ళకి ఉంటాను. ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆర్డీ కాలనీలోని గుడి పక్కల ఏకుల జయమ్మ భర్త బలరామయ్య వాళ్ళ ఇల్లు పూరిల్లు పాము రాత్రి 1 గంట సమయంలో ఇల్లు కాలిపోయిందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను మా జిల్లా అధ్యక్షులైన జనసేన అధ్యక్షులైన నూనె మల్లికార్జున యాదవ్ గారికి ఫోన్ ద్వారా తెలియడం జరిగింది. మరియు అల్లూరు జనసేన అధ్యక్షులైన కార్తీ శర్మ కూడా ఫోన్ ద్వారా తెలిపాను. ఆయన వచ్చి ఈరోజు పూర్వోత్సవం వంటి ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని చెప్పడం అయింది. మరియు ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇంట్లో సామాగ్రి మొత్తం బియ్యం కానీ, వంట సామాను కానీ, మరియు గ్యాస్ పొయ్యి కానీ ఇన్ని మొత్తం కాలిపోయినాయి. ప్రస్తుతం వీళ్ళు అడిగి తెచ్చినప్పుడు నేను ఈ మధ్య లోన్ కూడా తీసుకుని పొదుపులో డబ్బులు ఒక 20,000 ఇంట్లో పెట్టుకున్నాను. అవి కాలిపోయినాయి. ఒక జత కంప్లైంట్ అవి కూడా కాలిపోయినాయి సార్. అంతా బూడిదైపోయింది. కాబట్టి నాకు ప్రభుత్వం ద్వారా కానీ మీ ద్వారా కానీ మాకు ఆర్థిక చేయమని అడగటం జరిగింది. దీన్ని ఈ దృష్టికి నేను ఐటీడీ నెల్లూరు యానాది సంస్థకు తెలియజేస్తాను. మరియు ఎంఆర్ఓ గారైన అల్లూరు వారికి మరియు కమిషనర్ గారు అయిన అల్లూరు వారికి తెలియజేసి న్యాయం చేసి వీళ్ళకి ఇల్లు ఎట్లా తగలబడిపోయిందని చెప్పని ఎంక్వైరీ చేపించి దీన్ని అన్ని వసతుల ఆమెకి కల్పించాలని నేను కోరుకుంటూ మన యొక్క గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ తెలుపుతున్నాను సార్.